యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు, మీ కుటుంబ సభ్యులకి ఈ వాక్యాన్ని వింటున్న ఇంకా మీరు ఎంతమందితో షేర్ చేయబోతున్నారో వారందరికీ కూడా నా తరపున, మినిస్ట్రీ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనము. నిమిషం మాత్రము బైబిల్లో ఒక మాట ఏమిటనంటే, ఈ నిమిషం మాత్రం, ఈ చులకని శ్రమ మన కొరకు అంతకంతకు మహిమను తీసుకొస్తుందనుంది. ఇప్పుడు రాబోతున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదని మరొక చోట రాయబడి ఉన్నదండి. మనం బైబిల్లో చూసినట్లయితే యోబు గారిని జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన జీవితంలో నిమిషం మాత్రమే కొంత, అంటే ఇంత టైం వరకే, ఇంత లిమిట్ వరకే దేవుడు అతన్ని శ్రమలకు అప్పగించాడు, అనుమతించాడు. కానీ ఆ తర్వాత రెండింతల ఆశీర్వాదము అతడు కళ్ళారా చూశాడండి. ఇర్మియా ప్రవక్తని, అతడు బందీఖానాలో ఉన్నాడు. అందరేమో నీ జీవితం ఇంత అయిపోయిందని అన్నారు. ఇంకేం లేదు, మాలాగే ఒక ఆర్డినరీ మ్యాన్ కూడా అన్నారు. కానీ దేవుడు ఆ చెరసాల నుండి అతన్ని విడిపించి ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క జనాంగము అతని వైపు, అతని కుటుంబం వైపు కళ్ళెత్తి చూసే విధంగా దేవుడు చేశాడండి. యోసేపు నిమిషం మాత్రమే ఆ చెరసాలలో అతడు ఆ పాపం నుండి పరిగెత్తుకొని వెళ్ళాడు. కానీ దానికి ప్రతిఫలంగా దేవుడు అక్కడ అతనికేమి, అరే నువ్వు చేసింది మంచిదని చెప్పి మనుషులు ఎవ్వరూ అతడు పొగడలేదు. కానీ అతని మీద ఒక నెపం వేయబడింది. దానివల్ల అతడు చెరసాలకు వెళ్ళాడు. ఆ నిమిషం మాత్రం, దేవా నేను చేసింది మంచే కదా, నన్ను ఎందుకు చెరసాలలో వేశారు, నేనేం తప్పు చేయలేదు కదా, నువ్వు అన్నీ చూస్తున్నావు కదా, నాకెందుకు ఇది అనుమతించావని అతడు అనుకోలేదండి. దేవుడు ఏం చేసినా నా కొరకు మంచే చేస్తాడని తన హృదయంలో నమ్మాడు. విశ్వసించిన వాడు కలవరపడాడు. అతను ఆ చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఆ దేశం అంతట్లో కూడా మంచి స్థానంలో, దేవుడు ఉన్నత స్థానంలో అతన్ని కూర్చొని పెట్టాడండి. ఈరోజు నీ శ్రమ ఎటువంటిదైనా, నీ బాధ ఎటువంటిదైనా, నీ టెన్షన్ ఎటువంటిదైనా, నీ ప్రయాణాల్లోనూ, నీ ఉద్యోగాలను, లేదండి మా జీవితం రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి టిల్ నేను బెడ్కి వెళ్ళేంతవరకు కూడా, నిద్రపోయేంతవరకు కూడా నాదంతా బిజీ లైఫ్ అండి అని అంటున్నావేమో. లేదు, ఈ బిజీ లైఫ్లో కూడా నా దేవునికి ఒక 5 నిమిషాలు కేటాయించి ప్రార్థించు. నువ్వు ఆయన ఈ నిమిషం మాత్రం ఉండే ఈ శ్రమను గురించి పట్టించుకోదు. నిమిషం మాత్రం ఉండే నీ లోన్స్ ఇంకా తీరలేదని చెప్పి బాధపడుతున్నావేమో, లేదంటే నీ ఎగ్జామ్స్ గురించి బాధపడుతున్నావేమో, లేదు నా లైఫ్ ఏమైపోతుంది, నా కెరీర్ ఎలానే ఇంకా ఏం సెటిల్ అవ్వలేదు, నా జీవితం ఏమైపోద్ది, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, నాకు ఇంకా ఒక కుటుంబాన్ని నేను ఇంకా పోషించట్లేదు, నాకేం బాధ్యత లేకుండా తిరుగుతున్నానని మనుషులందరూ అంటున్నారని వారందరి మాటలను బట్టి చాలా రోజుకి ఇంకా దిగజారిపోతున్నావేమో. ఈ నిమిషం మాత్రం ఉండే శ్రమను పట్టించుకోవద్దు. గొప్ప వాత్సల్యంతో నా దేవుడు నిన్ను సమకూరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని మీద భారం వేసి నీ జీవితంలో యేసు వైపు చూస్తూ చక్కగా ఈ పయనంలో సాగిపోదామా? ఈ కొద్ది వాక్యాలు దేవుడు నీ నా నిమిత్తము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.